హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 2 పథకాల డబ్బులను అయితే కనుక జమ అయితే చేయనున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీకి సంబంధించి సంక్షేమ పథకాల అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అనేది పోస్ట్ చేస్తుంటాను. అలాగే రైతులకు సంబంధించిన పథకాల అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రైతులకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే జమ చేసింది. ఒకటి కేంద్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి, ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 20,000 రూపాయలు జమ చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. సో సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది విడుదల చేస్తామనేది చెప్పారు. అందులో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే మనకి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారు, అలాగే మనకు ఈ యొక్క బడ్జెట్ ఎంత కేటాయింపు చేశారనేది కూడా అయితే వివరాలు అనేది అయితే కనుక వెల్లడించడం జరిగింది. మొదటగా చూసుకుంటే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే కనుక సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితే కనుక 6,000 రూపాయలను 3 విడతల్లో సంవత్సరానికి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు 2,000 రూపాయల చొప్పున అయితే కనుక జమ చేస్తుంది. అది కూడా మనకు మే నెలలో, అక్టోబర్లోను, ఫిబ్రవరిలోను విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే కనుక అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకొని మొత్తంగా మనకు 20,000 అందజేస్తామని అయితే కనుక ప్రభుత్వం చెప్తోందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలుపుకొని మొత్తంగా 20,000 అయితే అందజేస్తామని అయితే చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అయితే ఇస్తామని, కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి ఈ నగదు జమ చేస్తామని అయితే తెలిపారు. ఏపీ వెబ్ ల్యాండ్ ప్రకారం 43 లక్షల మందికి పీఎం కిసాన్ వస్తుంది. వీరితో పాటు 9 నుంచి 10 లక్షల మంది రైతులకైతే కనుక మే నెలలో డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అందులో భాగంగా బడ్జెట్ కూడా కేటాయింపు చేశామని అయితే తెలిపారు. దాదాపుగా 6,300 కోట్లను అయితే బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట. అంటే మనకేంటంటే కనుక ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 43 లక్షల మంది రైతులు అర్హులై ఉన్నారు. వాళ్ళందరికీ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే వస్తాయి. అలాగే మనకు ఈ యొక్క కౌలు రైతులు ఉంటారు కదా, దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. అది కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలుపుకొని 6,000 ప్లస్ 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 20,000 అయితే అందజేస్తారు. మరి డబ్బులు ఎప్పుడెప్పుడు జమ చేస్తారంటే మే నెలలో మనకు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసినప్పుడు, అలాగే అక్టోబర్ నెలలోను, ఫిబ్రవరి నెలలోను 2,000 చొప్పున విడుదల చేసినప్పుడు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది అనమాట. సో మనకి 14,000 రూపాయలను ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఎంత డబ్బులు విడుదల చేస్తారనేది అయితే ఇంకా చెప్పలేదన్నమాట. ఒక ఇన్స్టాల్మెంట్కి 5,000, ఒక ఇన్స్టాల్మెంట్కి 5,000, ఒక ఇన్స్టాల్మెంట్కి 4,000 చొప్పున విడుదల చేయొచ్చు. సో ఈ రకంగా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం 2,000 విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేస్తుంది. ఇప్పుడు ఈ మే నెలలో డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. దానికి 6,300 కోట్లను అయితే కేటాయింపు చేశారు. ఇక ఈ ఏప్రిల్ నెలలో అయితే కనుక ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు రైతులు ఉన్నారు గుర్తించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ కేవైసీ ప్రక్రియ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో మీరు డాక్యుమెంట్స్ అనేది అయితే కనుక సిద్ధంగా పెట్టుకోండి. ఏప్రిల్ నెలలో ప్రాసెస్ స్టార్ట్ అయితే అవుతుంది. ఇక అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే విడుదల చేస్తామని చెప్పారు. గత ఏడాది జూలైలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ ముప్పుతో నష్టపోయినటువంటి రైతులకైతే కనుక ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో మనకి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది ఈ నెలలో అయితే వస్తాయన్నమాట. దానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.